సంక్రాంతిలోపు అన్ని కార్మిక వర్గాల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపజేసేలా పోరాటం చేస్తామని విపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో ఎస్మా వద్దు జీతాలు పెంచండి అంటూ కార్మిక ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని నేతలు డిమాండ్ చేశారు. వాళ్ళకు నోటీసులు ఇవ్వటం, తీసేయటం, టర్మినేట్ చేస్తామనటం. ఎంతమందిని టర్మినేట్ చేస్తామండి? 1,00,000 మంది అంగన్వాడీలని, 1,00,000 మంది పైగా ఉన్న మా మున్సిపాలిటీ వాళ్ళని, 30,000 మంది ఉన్నటువంటి కేజీబీ వాళ్ళని, ఎస్ఎస్సీ వాళ్ళని అందరినీ టర్మినేట్ చేసుకుంటూ పోతే రేపు పొద్దున 2 నెలల తర్వాత నీ ప్రభుత్వాన్ని టర్మినేట్ చేస్తారు అందరు కలిసి. నీ ప్రభుత్వం టర్మినేట్ చేసుకోదలుచుకుంటే అందరినీ టర్మినేట్ చేయి. ఇట్టాటి వేసి 2 నెలల ఎన్నికల ముందు పెట్టుకొని నేను బెదిరించేస్తాను, తాట తీస్తాను, తోలు ఒలుస్తాను అని అంటే మీ తాట ఒలుస్తారు జనం. రేపు వస్తారు, కాళ్ళు మొక్కటానికి వస్తారు కదా, జనం కాళ్ళు మొక్కుతారు. అప్పుడు కాళ్ళు పట్టే పీగుతారు మిమ్మల్ని. అది మర్చిపోవద్దు. అందుకని జనం కూడా నీకన్నా తెలియగలవాళ్ళు జనం. సంక్రాంతి లోపల ఈ సమస్య పరిష్కారం కాకపోతే మేము అందరం కూడా రాజకీయ పార్టీలు ప్రభుత్వం ఒక అడుగు అతి తెలివితోటి ఒక దుర్మార్గమైనటువంటి స్టెప్ వేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము, తేల్చుకుంటాము అని చెప్పడానికే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాము. అందువల్ల పండుగ లోపల పరిష్కారం కాకపోతే ఆంధ్రప్రదేశ్ బంద్తో సహా ఎలాంటి కార్యక్రమానికైనా, ఎలాంటి మిలిటెంట్ కార్యక్రమానికైనా ఈ ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకోవడానికి రాజకీయ పార్టీలు కూడా సిద్ధం అవుతాయని చెప్పని హెచ్చరిక చేయడానికి దీన్ని ఈ సమావేశం నిర్వహించాం. తప్పకుండా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం ఏ మాత్రం ఇబ్బంది పడకుండా, ఈ ఎంప్లాయీస్ ఎవరు ఇబ్బంది పడకుండా తప్పకుండా సామరస్యంగా అన్ని మనం సమస్యలు పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారం అంతా ఎన్నికలకు ముందు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఏమి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది. మీరంతా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా, ఎటువంటి ఆందోళన చేయడానికైనా తెలుగుదేశం పార్టీ మీ వెంట నడుస్తుందని చెప్పి మా అధినేత తరఫున మీకు తెలియజేస్తూ మీ ఆందోళన మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. షర్మిల గారు వచ్చి ఢిల్లీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు బెదిరిస్తా ఉన్నాడు. సరే, వైఎస్ మరణాన్ని వాడుకోవటమే కాదండి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు వివేకానంద రెడ్డి గారిని పిలిపించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆయన పరిస్థితి ఏమైందో మీ అందరికీ తెలుసు. ఈ రోజున ఈమె పరిస్థితి కూడా అలానే ఉంటుంది. అంటే చంపేస్తారా వివేకానంద రెడ్డి గారిని చంపేసినట్టు? ఇదే విధానం ఈ రోజున కార్మికుల పైన, ఉద్యోగస్తుల పైన బెదిరించటం, ప్రతిపక్షాల పైన తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయటం, ఇదే వ్యవహార శైలి నడుస్తా ఉంది. ఇంకా ఎంతో దూరం లేదు. ఆయనకి ఎలాగో అర్థమైపోయినట్టుంది, ఇంకా అవకాశం లేదు. కాబట్టి ఏది కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. కన్న చెల్లినే వదిలేశాడు కదా వాడుకుని. మరి ఈ రోజున ఇంతమంది మహిళలకి అన్యాయం చేయటంలో ఏమీ పెద్ద వింత అనిపించట్లేదు. ప్రభుత్వాలు ఇప్పుడైనా మేల్కొనాలి. వీళ్ల సమస్యలు, వారితో పాటు మున్సిపల్ సమస్యలు, సర్వశిక్ష అభియాన్లో ఉన్న వాళ్ళ సమస్యలు, వీటన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏదైతే నిర్ణయం తీసుకోబడుతుందో ఆ నిర్ణయానికి జై భారత్ నేషనల్ పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మనం ఏ విధంగా ప్రభుత్వాన్ని కిందికి రావాలి, వీళ్ళ సమస్యలన్నీ, వీళ్ళ డిమాండ్స్ అన్నీ వెంటనే పరిష్కారం అయ్యేటట్టు మనమంతా చూసుకోవాలి. ఆ చిన్న జీతాల వాళ్ళకి 1,000-2,000 పెంచడానికి డబ్బులు లేవనే వాడివి నీకేం మరి ఎట్లా చేసావు? 450 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టావు బిల్డింగ్ కి? కాబట్టి అన్నిటికంటే ఏమంటే ఈ ప్రభుత్వంలో ఇతను ఎవరిని ఖాతరు చేయడు, సుప్రీంకోర్టుని ఖాతరు చేయవు, చట్టాన్ని గౌరవించవు. పోనీ నీవు చెప్పిన దాన్ని మనం అమలు చేస్తావా? నీవే చెప్పావు కదా తెలంగాణలో కంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని. కనీసం తెలంగాణలో ఇచ్చినంత ఇవ్వాలి కదా. మన తెలంగాణలో కూడా ఎట్లా